వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కేసు రాజకీయంగా, న్యాయపరంగా కీలకమైన పరిణామాలను సృష్టిస్తోంది. పులివెందుల పోలీసులు ఈ కేసులో దూకుడుగా వ్యవహరిస్తుండగా, వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు మరింత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. వర్రా రవీందర్ రెడ్డి పేరు చెప్పిన రాఘవరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి సహా కీలక వ్యక్తులపై ఆరోపణలు చేయడం కేసులో మలుపు తీసుకురావడమే కాకుండా విచారణను మరింత వేగవంతం చేసింది. రాఘవరెడ్డి వాట్సాప్ ద్వారా కంటెంట్ వచ్చినట్లు చెప్పడం సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో కీలకంగా మారింది. రాఘవరెడ్డిపై విచారణ 3 రోజులుగా కొనసాగుతోంది. వారి సమాధానాలు వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలానికి వ్యతిరేకంగా ఉన్నాయని కనిపిస్తోంది. కేసులో కొత్త నేతల పేర్లు బయటపడే అవకాశం ఉన్నందున ఈ విచారణ కీలకమైన దశలో ఉంది. వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంలో వైఎస్ షర్మిల, విజయమ్మ, సునీతపై అసభ్యకర పోస్టులు చేశామని, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కూడా పోస్టులు పెట్టినట్లు తెలిపారు. వర్రా వాంగ్మూలం ఆధారంగా హరికృష్ణారెడ్డి, ప్రేమ్ సాగర్, వెంకట్రామిరెడ్డిలను అదుపులోకి తీసుకోవడం ఈ కేసు మరింత విస్తరించేందుకు దారితీసింది. నిందితులను 41A నోటీసుల ప్రకారం విచారణకు పిలవడం జరుగుతోంది. ఈ కేసు వల్ల వైఎస్ఆర్సీపీకి రాజకీయంగా ఒత్తిడి పెరుగుతుందని అంచనా వేయవచ్చు. రాఘవరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిపై ఆరోపణల పట్ల పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా 70 మందిపై కేసులు నమోదయ్యాయి. మరింత మంది నిందితులను ప్రశ్నించడానికి చర్యలు తీసుకుంటున్నారు. రాఘవరెడ్డి వాంగ్మూలంలో కీలకమైన ఆధారాలు లభిస్తే కేసు కొత్త మలుపు తిరగవచ్చు. రాఘవరెడ్డి మరియు ఇతర నిందితులపై విచారణ మరింత లోతుగా సాగితే రాజకీయంగా లేదా న్యాయపరంగా ఈ కేసు భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. కేసు పూర్తి విచారణలో ఉన్నందున అనూహ్యమైన దిశలో జరిగే పరిణామాలకు కూడా అవకాశం ఉంది. ఇది అధికార వ్యవస్థల నిజాయితీ, చట్టపరమైన ప్రామాణికతలను నిర్ధారించే ప్రతిష్టాత్మకమైన కేసుగా మిగిలిపోతుంది. ఈ కేసు డిజిటల్ మాధ్యమాలలో బాధ్యతాయుతమైన ప్రవర్తనకు ప్రోత్సాహం ఇచ్చేలా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా స్ఫూర్తి అందించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.